నా 52 సంవత్సరాల జీవితంలో ఈ మధ్య నాకు మహత్తరమైన అనుభవం కలిగింది. ఈ అనుభవం ద్వారా జీవితం ఎంత విలువైందో, ఎంత సౌభాగ్యవంతమైందో తెలిసింది. దాంతోపాటు నిజమైన స్నేహం మరియు ప్రేమ, దివ్యప్రకాశం యొక్క శక్తిని అనుభవించాను. ఇటీవలి కాలంలో నేనెవర్ని కలిసినా నేనెలా శాంతి సుఖసంతోషాల కోసం వెతుక్కుంటున్నానో అలాగే వాళ్లు కూడా ఏదో ఒక దానికోసం వెతుకుతున్నారని అర్థమైంది. 10 నెలల క్రితం ఓ మహిమాన్వితుడైన యోగిని కలవడం జరిగింది. అప్పటి నుండి సుదీర్ఘమైన ప్రయాణం సాగిస్తున్న ఓ నదిలాగా నెమ్మదిగా విశాల సాగరం వైపు ప్రవహిస్తూ వెళ్లసాగాను. ఈ కలయిక తరువాత కొద్ది రోజులకే నాకు మౌంట్ ఆబూ, రాజస్థాన్ నుండి పీస్ ఆఫ్ మైండ్ రీట్రీట్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. అది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం. అనేక సంవత్సరాల నుండి నాకు భారతదేశ యాత్ర చేయాలని ఉండేది. సరిగ్గా నా కోరిక తీర్చడానికే ఈ ఆహ్వానం వచ్చినట్లయింది. ఆ మహాయోగి నాకు 2 ప్రశ్నలిచ్చారు. ఒకటి, నేనెవరు? రెండవది, పరమాత్మ అంటే ఎవరు? ప్రతిక్షణం నా హృదయాంతరాలలో ఈ ప్రశ్నలు మార్మోగుతూనే ఉన్నాయి. ఈ భారతదేశ యాత్రలో ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించి తీరుతాయనిపిస్తుంది. భారతదేశం చేరిన వెంటనే అక్కడ వీధుల్లో నిరంతరం పయనిస్తున్న వాహనాల ధ్వనులు, వాటితో పాటు స్వేచ్ఛగా విహరిస్తున్న పశుపక్షాదులతో పరిచయం ఏర్పడింది. ఆబూ పర్వతానికి వెళ్లే రహదారిలో అక్కడక్కడ ఒంటెలులాగే బళ్లను చూశాను. ఆబూ రోడ్ ఆరావళి పర్వత పాదం వద్ద ఉంది. మౌంట్ ఆబూ సముద్ర మట్టం నుండి 4000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి చేరుకోవడానికి 1 గంటసేపు పర్వతాన్ని చుట్టి ప్రయాణం చేయవలసి వచ్చింది. మనస్సుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ చివరకు జ్ఞాన్ సరోవర్ చేరుకున్నాను. దీనికి మరో పేరు అకాడమీ ఫర్ ఎ బెటర్ వరల్డ్. అక్కడకు చేరుకోగానే ఆ వాతావరణం బాహ్య ప్రపంచానికి భిన్నమైన నిర్వాణ స్థితికి చేరుకున్నట్లనిపించింది. అంతేకాదు, ఇదే నా స్వంత ఇల్లులా, ఇక్కడి పరివారాన్ని కలిశాక అందరం ఒకే కుటుంబ సభ్యులా అనిపించసాగింది. ఇక్కడి వాతావరణాన్ని చూస్తుంటే ఎంతో స్వచ్ఛంగా, విజ్ఞానదాయకంగా, అంతా వైష్ణవిక పరివారంతో కూడుకున్న పటిష్టమైన వ్యవస్థలా అనిపించింది. సుందరమైన పుష్పాలు, మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలతో ఇక్కడి కొండలు, కోనలు పచ్చదనంతో అలంకరించుకున్నట్లున్నాయి. ఈ పరిసరాలన్నీ శాంతి యొక్క ప్రకంపనాలతో నిండిపోయి ఎంతో ప్రశాంతతను కలగచేస్తున్నాయి. ఇక్కడెక్కడ క్రూరత్వం, అప్రియత్వం లాంటి చెడ్డ భావాలు మచ్చుక్కూడా చూడలేవు. ఇక్కడి వాతావరణమంతా చంపా చమేలీల సుగంధంతో మాత్రమే కాదు, అంతకుమించిన సుఖసంతోషాల సుగంధంతో నిండిపోయి ఉంది. 1995వ సంవత్సరంలో పూర్తయిన ఈ ప్రాంగణంలో 1500 మంది అతిథులతో పాటు మరో 250 మంది సమర్పిత రాజయోగులు నివసించేలా మంచి వసతులతో నిర్మించబడిందిది. రాత్రి భోజనం తరువాత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క సంక్షిప్త పరిచయాన్ని ఇక్కడ మాకు బోధించారు. 1936వ సంవత్సరంలో 60 సంవత్సరాల వయస్సుగల బ్రహ్మబాబా కొందరు మాతలు, కన్యలతో కూడిన చిన్న సమూహంతో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఆ ప్రారంభ సమయంలోనే అందరికీ ఆ పరమశక్తి ద్వారా ఎన్నో దివ్య సాక్షాత్కారాలు కలిగాయి. బ్రహ్మబాబా తనకు తాను గురువు కాదు, తాను పరమాత్ముని మధ్యవర్తిలా భావించేవాడు. ఈ సంస్థ యొక్క నిర్వహణాభారం మొత్తాన్ని అక్కడి మాతలు, కన్యలకు అప్పగించడం ద్వారా వారిని గౌరవించి అత్యంత శక్తిశాలినులుగా తయారు చేశారు. ఆయన తన 93 సంవత్సరాల వయసులో తన భౌతిక శరీరాన్ని వదిలి సంపూర్ణతను చేరుకున్నారు. ఆయన అవ్యక్తమైన తర్వాత కూడా ఈ సంస్థ ఎంతో తీవ్రగతిలో విస్తరించింది.
ఇప్పుడు ఈ సంస్థ యొక్క కార్యనిర్వహణ మొత్తాన్ని 80 సంవత్సరాల వయసు కలిగిన మహాయోగినుల ద్వారా జరుగుతూ ఉంది. వారినే దాదీలు అనగా అక్కయ్యలుగా పిలుస్తారు. వీరు సంస్థ ప్రారంభం నుండి తనువు, మనసు, ధనంతో తమను తాము పూర్తిగా సమర్పించుకున్నారు. ఇక్కడ జరిగే ప్రతి సేవ కూడా మాతృభావంతోనే జరుగుతూ ఉంటుంది. ఈ దాదీలందరూ 80 సంవత్సరాల వయసువారైనప్పటికీ విశ్వసేవకై నిస్వార్థభావంతో నిత్యం విశ్వభ్రమణం చేస్తుంటారు. ఒకసారి నాకు ఈ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య సంచాలిక దాదీ ప్రకాష్ మణి గారితో పరిచయం జరిగింది. ఆమెను చూశాక నాకర్థమయ్యింది, బ్రహ్మకుమారీలంటే బ్రహ్మ యొక్క ప్రియమైన సంతానమని. 1936వ సంవత్సరంలో ఎంతో చిన్న వయసులో దాది ఈ సంస్థలో చేరారు. ఆనాటి నుండి దాది ఈ బాహ్య మాయా ప్రపంచానికి పూర్తిగా దూరమయ్యారు. మొదటి నుండి ఈమె ఎంతో తెలివైన సంచాలికని పేరు తెచ్చుకున్నారు. ప్రపంచ రాజకీయ నేతలెందరో ఇక్కడి ఆధ్యాత్మిక యోగినుల ద్వారా సన్మానించబడ్డారు. నేటి మానవ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క మహత్వపూర్వక అంశం పూర్తిగా కొరవడింది అంటారు దాదీజీ. దాదీజీ సమక్షంలో ఆమె యొక్క సంపూర్ణతతో శుద్ధమైన మహోన్నతమైన ఈశ్వరీయ ప్రేమ యొక్క స్పందనను అనుభవించాను. అక్కడంతా సద్భావన, శాంతి, సంపూర్ణ యోగ ప్రభావాలతో నిండి ఉంది. అనేక శతాబ్దాల నుండి మానవుడు కన్న కలలు ఇక్కడ నిజమయ్యాయి. క్రోధం, స్వార్థం, అవిశ్వాసాల నామరూపాలు కూడా ఉండవిక్కడ. అంటే ఆధ్యాత్మిక శక్తీకరణ ద్వారానే మానవత యొక్క పునరుద్ధరణ సంభవమని అర్థమవుతుంది. తరువాతి రోజులు చర్చలు, సెమినార్లు, యోగం, ప్రకృతిలో తిరగటం, ఆటలు, షాపింగ్లతో గడిచిపోయింది ఈ యాత్ర. ఈ యాత్రలోనే మేము దిల్వాడా మందిరం కూడా చూశాం. ఈ మందిరం భారతీయ జైనుల అతి గొప్ప వాస్తుకళకు ప్రత్యక్ష నిదర్శనం. జ్ఞాన సరోవరం ఇంత ఎత్తైన ప్రదేశంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ భోజనాలు తయారు చేయటానికి, నీళ్లు వేడి చేయటానికి సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, టెలిఫోన్ ఎక్స్చేంజ్, కంప్యూటర్స్ కూడా వాడుతున్నారిక్కడ. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు విద్యుత్ ఉత్పాదన కూడా సౌరశక్తి ద్వారానే జరగడం విశేషం. ఇక్కడ భోజనం కూడా ఆ పరమాత్ముని స్మృతిలో తయారు చేయబడుతుంది. ఇక్కడంతా శుద్ధమైన శాకాహారం మాత్రమే వడ్డించబడుతూ ఉంది. ఈరోజు ఈ సంస్థ యొక్క ప్రకాశిక దాదీ జానకి గారు ప్రవచనమిచ్చారు. దాదీ జానకి గారు లండన్లో ఉంటూ విదేశీ సేవల యొక్క కార్యనిర్వహణా భారాన్ని వహిస్తున్నారు. ఆమె మంచి వక్త, మంచి మార్గదర్శకురాలు కూడా. ఈమె జీవితం ప్రారంభం నుండి తోటి మానవుల శ్రేయస్సు కోసమే కృషి చేస్తున్నారు. పనిలో ఆమె యొక్క ఏకాగ్రశక్తి, సంపూర్ణ దృఢ స్వభావాలు ఆమె జీవితానికి మరింత శోభనిచ్చాయి. దాదీ జానకి గారు బుద్ధిమత్తత్వాహక్ పేరుతో ఈశ్వరీయ మరియు ధార్మిక గురువుల సంఘ సదస్యురాలు. అంతేకాదు, ఈమె రాజకీయ నాయకులకు పర్యావరణ మరియు మానసిక సమస్యల పరిష్కారానికి ఆధ్యాత్మిక సిద్ధాంతాల ద్వారా పరిష్కరించే సలహాదారు కూడా. ఈ దాదీల నమ్రతాభావం, నిస్వార్థ ప్రేమ, నిరహంకారిత్వం, హృదయ విశాలత, వినోద ప్రవృత్తుల మూలంగా ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో ప్రభావితమవుతుంటారు. వారికి తమదంటూ ఏమీ లేకపోయినా ఈ ప్రపంచానికి అన్నీ ఇస్తున్నారు. ఈ దాదీలు ఎంత పెద్ద కార్యక్రమాలనైనా, ఎన్ని పనులనైనా ఏమాత్రం అలసట లేకుండా నిర్వహించడంలో ప్రసిద్ధులు. ఇక్కడ ఏ చిన్న సమావేశం జరిగినా నిస్వార్థ ప్రేమతో పాటు
ప్రసాదం మరియు దృష్టిని ప్రసాదించటం ఆచారం ఇక్కడ. కేవలం శరీరాలకే కాక బుద్ధికి కూడా ఆత్మిక స్థిరత్వం లభించగలదు. ఇక దృష్టి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సరళ సంభాషణకు మాధ్యమం లాంటిది. దీని ద్వారా ఇతర ఆత్మల యొక్క అంతరంగాలను క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మలోనూ దాగి ఉన్న పవిత్రత, ప్రకాశం యొక్క శక్తిని, దివ్య గుణాలను ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఒకరోజు మేము మధువనం కూడా వెళ్ళాం. ఇది బ్రహ్మబాబా యొక్క తాపసిక స్థలం. ఇక్కడి నుండే ఈ సంస్థ యొక్క కార్యనిర్వహణంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ ఈ సంస్థ ప్రారంభించిన నాటి నుండి ఉన్నటువంటి సోదరీ సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడున్న అనేకమైన ప్రదేశాలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా శాంతి యొక్క సహజమైన ప్రశాంతతను అనుభవించగలం. ఇక్కడ యోగీ జీవనం యొక్క గంభీరత్వంతో పాటు వెల్లివిరిసే ఆనంద వాతావరణంలో ఎంతో సంతోషంగా గడపగలం. ఒకరోజు అత్యంత సుందరమైన, ఆనందకరమైన పీస్ పార్క్ సందర్శించే అవకాశం కలిగింది. రాజస్థాన్ యొక్క పశ్చిమ ప్రాంతం ఇది. ఇలాంటి చోట మనుషుల ముఖ్య అవసరాలు తీరటం చాలా కష్టం. చాలా ప్రాంతం ఎడారి కావటం వలన తాగే నీరు కూడా కష్టంగా లభిస్తుంది. ఇక్కడి జనులంతా నిరక్షరాసులే. అందుకే ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జే వాట్మల్ మెమోరియల్ గ్లోబల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ అనే పేరుతో ఓ భవ్యమైన హాస్పిటల్ను 1990లో స్థాపించడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల అత్యుత్తమ ఆధునిక పరికరాలతో వైద్య సేవలు చేయబడుతున్నాయి. ఈ ప్రాంతంలోని 1,00,000 పైనున్న ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ద్వారా వైద్యం లభిస్తుంది. ఇక్కడి గ్రామీణ ప్రాంతం నుంచి నిత్యం వచ్చే 54,000 మంది గ్రామీణులకు ఉచిత వైద్య సేవలందించటం ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. మేమిక్కడ చూసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ది టాప్ ఆఫ్ ట్రావెలర్ అనే డ్రామా ఎంతగానో ఆకట్టుకుంది. ఏడు రోజులు ఎలా గడిచాయో మాకేమాత్రం తెలియలేదు. మా తిరుగు ప్రయాణం రోజు ఇంత త్వరగా వచ్చేసిందేమిటా అనిపించింది. తర్వాత మేము ఆబూ పర్వతపాదం వద్ద ఉన్న 3వ స్థానమైన శాంతివన్ తల్హటి చేరుకున్నాం. ఈ శాంతివనం మొత్తం భారతదేశం నుండి వచ్చే అనేక వేల మంది జిజ్ఞాసాపరులకు ఆధ్యాత్మిక శిక్షణల నిమిత్తం నిర్మించబడింది. శాంతివన నిర్మాణం 1995లో ప్రారంభించి 2 సంవత్సరాల్లో పూర్తి చేశారు. ఇంత పెద్ద భవన సముదాయాన్ని ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయగలగడం ఒక్క భారతీయులకే కాదు, విదేశీయులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ప్రాంగణంలో అతి ముఖ్యమైన, ఆకర్షణీయమైన నిర్మాణం అతి విశాలమైన డైమండ్ జూబ్లీ హాల్. ఇందులో ఒకేసారి 20,000 మంది కూర్చొని మహాసభలు నిర్వహించేలా నిర్మించబడింది. ఇంకా ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన సౌరశక్తితో నడిచే కుక్కర్ సిస్టమ్ ఉంది. దీనిలో ప్రతిదినము 35,000 మందికి భోజనం తయారు చేయగల సౌకర్యం ఉంది. ఈ యాత్ర మొత్తంలో నేను తెలుసుకున్న నిజం ఏమిటంటే, ఇక్కడ మనం ఏ విషయంలోనూ ఎక్కడా ఏ రకమైన రుసుము చెల్లించనక్కర్లేదు. ఇక్కడ మాత్రమే కాదు, ప్రజాపిత బ్రహ్మకుమార ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఎంత పెద్ద కార్యక్రమాలు జరిపినా ఏమాత్రం రుసుము వసూలు చేయకుండా సకల సౌకర్యాలు ఉచితంగానే కలగచేయటం ఈ సంస్థ యొక్క గొప్ప విశేషం. ఇక్కడ
బ్రహ్మకుమారి కుమారుల ఇచ్ఛాపూర్వక సహకారం ద్వారానే సంస్థ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా నేనిక్కడ తెలుసుకున్నది బ్రహ్మకుమారి కుమారుల ముఖ్య ఉద్దేశం స్వపరివర్తన వలన విశ్వ పరివర్తనం కూడా జరగగలదని. విశ్వ పరివర్తనం వలన విశ్వ ఐకమత్యం జరగగలదని. వీరందరి లక్ష్యము శాంతి, పవిత్రత మరియు వసుదైక కుటుంబాన్ని నిర్మించడమే. ఇక్కడెక్కడా భయం, చింత, ఒత్తిడి, ఉదాసీనతలను మనం ఊహించను కూడా ఊహించలేం. ఇలాంటి లక్ష్యం ప్రపంచంలోని ధార్మిక సంస్థలన్నిటికీ అతీతమైంది. మధువనాన్ని వదిలాక ఇంతటి మధురానుభూతులను నా జీవితం మొత్తానికి గుర్తుంచుకోగలనని భావిస్తున్నాను. ఈ రాజయోగ అభ్యాసం వల్ల జీవితం యొక్క శాశ్వత ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించినట్లయింది. నేనెవరో, ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోగల జ్ఞానం లభ్యమైందిక్కడ. నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాను. నేనొక చైతన్య శక్తిని. భగవంతుడు కూడా చైతన్య శక్తే. కాని ఆయన మనకంటే ఎంతో ఉన్నతమైన శక్తి. ఆయన జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయన పేరు పరమపిత పరమాత్మ శివుడు. ఈ ఆధ్యాత్మికత నా జీవితంలో అత్యుత్తమమైన కొత్త ద్వారాలను తెరిచినట్లయింది. సామాన్య జీవనం గడపడంలోనే సుఖము, శాంతి, సంతోషాలున్నాయనే జ్ఞానం లభించింది. ఇప్పుడు నాకు నిరంతరం ఆశ్చర్యకరమైన, అందమైన అనుభూతులు కలుగుతున్నాయి. బ్రహ్మకుమారి కుమారుల లక్ష్యమేమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. స్వపరివర్తనయే విశ్వపరివర్తన. ఓం శాంతి.